శృతి టీవీ. ఒక ఊరిలో రంగయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా మంచివాడు. వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తూ ఉంటాడు. అతని భార్య పేరు సీతమ్మ, వారి కొడుకు పేరు గోపి, అలాగే కూతురు పేరేమో సుధ. ఆ కుటుంబం ఎల్లప్పుడూ హాయిగా జీవనం సాగిస్తూ ఉండేది. నాన్నగారు, ఇంత రాత్రిపూట ఒంటరిగా ఏం చేస్తున్నారు మీరు? ఉత్తరం రాస్తున్నాను. మరి ఈ డబ్బులు ఇక్కడ ఎందుకున్నాయి? ఇది మనీ ఆర్డర్ చేయడానికి గుర్తుగా నా దగ్గర ఉంచుకున్నాను. నాన్న, ప్రతి నెల మీరు ఎవరికి ఉత్తరం రాస్తూ ఉంటారు? ఎవరికి డబ్బు పంపుతుంటారు? నా చెల్లి సావిత్రికి. తను నాకు చాలా దూరంలో ఉంది, అందుకే తన కోసం ఈ డబ్బుని పంపుతూ ఉంటాను. మీరు ఇలా డబ్బు పంపుతున్నారంటే ఆవిడ చాలా పేదవారు అయి ఉంటారు కదా? లేదు, ఆమె అంత పేదవారు ఏం కాదు. మరి ఎందుకు నాన్న డబ్బు పంపుతున్నారు? ఈ డబ్బు నా నుంచి నా చెల్లి కోసం ఒక చిన్న కానుక, అంతే. చిన్నప్పుడు మేమిద్దరం ఎంతో ఆప్యాయంగా ఉండేవాళ్ళం, కానీ పెళ్ళి, కుటుంబ బాధ్యతలు మమ్మల్ని విడదీశాయి. మా అమ్మ నాన్నలు నాకు ఎప్పుడు ఈ విషయం చెప్తూ ఉంటారు. ఏమిటి నాన్న అది? తోబుట్టిన వాళ్ళని పాడెక్కేంత వరకు మర్చిపోకూడదు అని. అందుకే నేను ఎంత దూరంలో ఉన్నా, అవసరం ఉన్నా లేకున్నా, నేను నా చెల్లికి ఎంతో కొంత డబ్బు పంపుతూ ఉన్నాను. తను ఎక్కడ ఉన్నా ఆనందంగా ఉంటే అంతే చాలు. చూసారా పిల్లలు, మీ నాన్నగారికి తన చెల్లి పట్ల ఎంత ప్రేమాభిమానాలున్నాయో. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? నేను కూడా చెల్లి పట్ల అంతే అభిమానంతో నడుచుకోవాలి. అవును, మేము ఎప్పటి వరకు ఉంటామో మాకే తెలియదు, కానీ మేము ఉన్నా లేకపోయినా మీరు ఒకరికి ఒకరు తోడుగా ఉండి జీవితాన్ని గడపాలి. అలా రంగయ్య గోపికి సుధకి చెప్తాడు. గోపి మరియు సుధ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినట్టే ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. అలా కొంతకాలం గడుస్తుంది. సీతమ్మ, ఏంటే ఇంత పొద్దున్నే దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు? ఏవండి, మన కులదైవమైన ఎల్లమ్మ అమ్మవారి గుడికి వెళ్ళి చాలా రోజులైందండి. దాదాపు 2 సంవత్సరాలు అవుతూ ఉంది. మీకు గుర్తుందిగా, అత్తయ్య మావయ్య ఏం చెప్పారు? ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళి ఆ అమ్మవారికి పూజలు చేయాలి అని. అవును, చెప్పారు. ఈ పొలం పనుల్లో పడి నాకు ఆ విషయం అస్సలు గుర్తులేదు. అయితే చెప్పండి, ఎప్పుడు వెళ్దాం? మన మొక్కుల్ని ఎప్పుడు తీర్చుకుందాం? ఈరోజే వెళ్దాం. పిల్లల్ని బడికి సెలవు పెట్టమని చెప్పు. అలా రంగయ్య పచ్చ జెండా ఊపడంతో సీతమ్మ విషయాన్ని పిల్లలకి చెప్తుంది. పిల్లలు కూడా ఎగిరి గంతేస్తారు. అలా ఆ రోజే వాళ్ళంతా కలిసి ఎల్లమ్మ గుడికి వెళ్తారు. అబ్బా, ఎన్ని రోజులైందండి అమ్మని చూసి. ఆ అమ్మవారిని ఇలా చూస్తూ ఉంటే మనసు చాలా హాయిగా ఉంది. అవును, నాకు కూడా. వెంటనే ఇక్కడ చేయాల్సిన అన్ని పనులు పూర్తి చేద్దాం. అలా వాళ్ళు గుడిలో భక్తిగా పూజలు చేస్తూ ఉంటారు. నిజానికి ఆ గుడి ఒక కొండపై ఉంటుంది. ఆ కొండ చాలా ప్రమాద కారణంగా ఉంటుంది. ఏవండి, ఇక్కడ శుభ్రం చేసి దీపం పెట్టాలంటే కాస్త నీరు కావాలి. ఆ కొండ చివర ఒక బావి ఉంది, అక్కడికి వెళ్ళి నీరు తీసుకొని వద్దాం. అలా రంగయ్య సీతమ్మ కొండ చివరికి వెళ్తారు. హఠాత్తుగా సీతమ్మ కాలు జారుతుంది, లోయలోకి పడిపోతుంది. తనను పట్టుకోబోయే రంగయ్య కూడా ఆ కొండపై నుండి కిందకి పడిపోతాడు. అంతే, ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతారు. పాపం, పిల్లలకేం చేయాలో ఏం అర్థం కాదు. అక్కడున్న స్థానికుల సహాయంతో తల్లిదండ్రులకి చేయాల్సిన అన్ని కర్మలను చేస్తారు. పాపం, పిల్లలిద్దరూ ఒంటరి వాళ్ళైపోతారు. ఏమిటి నాన్నగారు ఇది? మీరు, అమ్మ మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇంక ఇప్పుడు మమ్మల్ని ఎవరు చూసుకుంటారు? అలా గోపి ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో సావిత్రి అక్కడికొస్తుంది. సావిత్రి రంగయ్యకి చెల్లి. ఏం చేస్తున్నారు? అయినా ఇలా మూలను కూర్చొని ఏడిస్తే ఏం వస్తుంది? ఏం రాదు. పదండి, మీకు నేనున్నాను. నాతో పాటు మా ఇంటికి రండి. అలా సావిత్రి గోపిని సుధని వాళ్ళింటికి తీసుకెళ్తుంది. అత్తా, నాన్న ఎప్పుడు నీ గురించి చెప్తూ ఉండేవాడు. డబ్బు కూడా పంపేవాడు. హా, చెప్తే మాత్రం ఏ లాభం? డబ్బంటావా? నెల నెల 100 రూపాయలు పంపేవాళ్ళు. ఆ డబ్బుతో ఏం వస్తుంది? ఏం రాదు. మా ఆదాయం కూడా అంతంత మాత్రమే ఉంది అత్తయ్య. అంత డబ్బులో మాత్రమే నీకు పంపడానికి అయ్యింది. ఓహో, అయినా మొగుడు చచ్చి నేను కష్టాల్లో ఉంటే మీ నాన్న నన్ను చూడ్డానికి కూడా రాలేదు. కానీ మీరు కష్టంలో ఉంటే నేనొచ్చాను. అది నా గొప్పతనం. మీరు ఎప్పుడూ నాకు రుణపడి ఉండాలి.
నేను చెప్పిన పనులు చేయాలి. అలాగే అత్తయ్య, నాకు చెల్లికి ఆశ్రమం ఇచ్చావు. నువ్వు ఏం చెప్తే ఆ పని నేను చేస్తాను. అలా సావిత్రి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో సావిత్రి ఇంటికి రామారావు వస్తాడు. రామారావు ఆ ఊరి జమీందారు. ఏమిటి సావిత్రి, నేనేమన్నా నీకు బిచ్చగాళ్ళ కనిపిస్తున్నానా? ప్రతిరోజు నీ ఇంటి గుమ్మం వద్దకు వచ్చి డబ్బు అడగడానికి. అయినా అప్పు తీసుకుని 4 ఏళ్ళు అవుతుంది. తీర్చకుండా నీ భర్త చచ్చాడు. తీర్చవలసిన బాధ్యత ఇప్పుడు నీదే కదా. నా పరిస్థితి ఏమిటో మీకు తెలుసుగా. బ్రతకడానికి చాలా కష్టపడుతున్నాను. దయచేసి నాకు కాస్త సమయం ఇవ్వండి. ఖచ్చితంగా మీ అప్పు తీరుస్తాను. అలా సావిత్రి రామారావుతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో రామారావు కళ్ళు సుధపై పడుతుంది. ఆ ఆడపిల్ల ఎవరు? నాకొక అన్నున్నాళ్లే, వాడిప్పుడు చచ్చాడు. వీళ్ళు అతని పిల్లలే. నాకేదో ఒక విధంగా సహాయపడతారని తీసుకొనొచ్చాను. నువ్వు అనుకున్నది నిజమే. వీరు నీకు సహాయం చేయబోతున్నారు. ఆ అమ్మాయి నీ పాలిట లక్ష్మీదేవి. ఏమిటి మీరు అంటున్నది ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. నాకు కొడుకున్నాడుగా, రాజు. అంతా బాగానే ఉన్నాడు, కానీ కాస్త పిచ్చివాడు. చాలా ఊళ్ళు తిప్పాను, కానీ ఎక్కడా ఫలితం లేదు. పెళ్లి చేస్తే మారతాడేమో అన్న చిన్న ఆలోచన. నేను కూడా ఆ అబ్బాయిని చూశానుగా. ఆయన మీ ఇంట్లో ఉన్న పనివాడిని కరిచేవాడటగా. ఊరూరంతా మీ కొడుకు గురించి కథలు కథలుగా చెప్పుకునేవాళ్ళు. ఏం చేస్తాం, అంతా నా దురదృష్టం. అందుకే ఇప్పుడు నా కొడుక్కి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. అది కూడా ఆ పిల్లని ఇచ్చి. నువ్వే అన్నావుగా తల్లిదండ్రులు లేరు అని. రేపొద్దున ఎక్కువ తక్కువ అయినా సరే అని అడిగేవారు కూడా ఉండరు. ఇలాంటి అనాథ పిల్ల కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నువ్వు కనుక అన్నావంటే నీ అప్పు మొత్తాన్ని రద్దు చేస్తాను. అలాగే అదనంగా 50,000 రూపాయలు కూడా ఇస్తాను. ఆ డబ్బుతో నీ జీవితం ఆనందమయం అవుతుంది. ఏమిటి 50,000? ఇక మీరు ఈ విషయాన్ని మర్చిపోండి. నేనున్నానుగా. కొట్టో తిట్టో ఆ పిల్లని ఈ పెళ్లికి ఒప్పిస్తాను. నాకు కాస్త సమయం ఇవ్వండి. అలా సావిత్రి విషయాన్ని మెల్లగా సుధకి గోపికి చెప్తుంది. ఏమిటత్తయ్య నువ్వు చెప్పేది? అలా మాట్లాడుతున్నావేంటి? సుధా చదువు ఇంకా పూర్తి కాలేదు. ఇంకా చాలా చిన్నపిల్ల. నువ్వేమో ఆ పిచ్చివాడికిచ్చి పెళ్లి చేయాలంటున్నావు. అతను నా చెల్లిని ఏదైనా చేస్తే అమ్మో వద్దు, నేను ఈ పెళ్లికి అస్సలు ఒప్పుకోను. అవునత్తయ్య, నన్ను నా జీవితాన్ని నాశనం చెయ్యకు. అరే, అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఊరికి తిని కూర్చోడానికా? అయినా నాకు ఎంత తప్పుందో నీకు తెలుసుగా. ఇలాంటి సమయంలో మీరు కూడా నాతో పాటున్నారు అంటే ఎంత ఖర్చు అవుతుంది? అదే సుధను వారికిచ్చి పెళ్లి చేస్తే వాళ్ళు తనను బంగారంలా చూసుకుంటారు. నువ్వేం చెప్పినా సరే, నేను మాత్రం అస్సలు ఒప్పుకోను. అలా గోపి చెప్పడంతో సావిత్రికి కోపం వస్తుంది. సరే అయితే, నీ చెల్లిని ఆ పిచ్చివానికి ఇవ్వకుండా ఉండాలంటే నువ్వు నా అప్పు తీర్చాలి. నా 20,000 అప్పుని తీర్చు. అప్పుడు నేను నీ చెల్లిని ఆ పిచ్చివానికి ఇవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటాను. అలా సావిత్రి గోపితో చెప్తుంది. ఇక గోపి సావిత్రి అప్పుని తీర్చాలని అనుకుంటాడు. వెంటనే ఇంటి నుండి బయటికెళ్తాడు. అక్కడొక ముసలివాడు రిక్షా తొక్కలేని స్థితిలో బాధపడుతూ ఉంటాడు. తాత, నువ్వు ఈ రిక్షా తొక్కడానికి చాలా బాధపడుతూ ఉన్నావు. ఈ రిక్షా కనుక నువ్వు నాకు ఇస్తే నేను ఈ రిక్షాని తొక్కి డబ్బులు తీసుకొచ్చి ఇస్తాను. ఆ డబ్బులో నువ్వు నాకు కొంత భాగం ఇస్తే అంతే చాలు. అలా గోపి అడగడంతో ఆ ముసలివాడు ఒప్పుకుంటాడు. ఇక అప్పటి నుండి గోపి ఆ రిక్షా తొక్కి డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. అలా 3 నెలల్లో రాత్రి పగలు కష్టపడి పనిచేసి సావిత్రి అప్పుని తీర్చేస్తాడు. అలానే సుధని తీసుకుని ఆ ఇంటి నుండి బయటకెళ్ళిపోతాడు. అన్నయ్య, నీ స్థానంలో మరెవరైనా ఉండుంటే ఖచ్చితంగా ఆ పిచ్చివానికిచ్చి పెళ్లి చేసేవాళ్ళు. కానీ నువ్వు ఆ పని చేయలేదు. నువ్వు నిజంగా నా పాలిట దేవునివి. ఈ కథలోని నీతేంటంటే, ప్రతి చెల్లి భారం కాకుండా బాధ్యత అని భావించే ప్రతి అన్న దేవునితో సమానం.